సింగిల్ ముక్కలో చెప్పాలంటే మీ ఆలోచన చాలా బాగుంది లాయర్ గారు. మీ మేనల్లుండి మీతో పాటు పట్టణం తీసుకెళ్లి చదువు సంధ్యలు చెప్పించాలని మీ నిర్ణయం ఎందుకు చూశారో చాలా గొప్పగా ఉంది. అసలు మా అక్క చనిపోవడంతో మా బావను వీడిని తీసుకుని పట్నం వచ్చి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టమన్నాను. కానీ ఆయన నా మాట వినిపించుకోలేదు. ఈ భూమిని వదిలిపెట్టి రాలేనన్నాడు. తర్వాత ఈవిని రెండో పెళ్లి చేసుకుని 3 బిడ్డలను కన్నాడు. చివరికి ఇలా అయిపోయింది. అందుకే వీడి విషయంలో ఈ నిర్ణయానికి వచ్చాను. అయ్యా, ఇక పంపకాల విషయానికి వస్తే తూర్పున 3 ఎకరాలు ఉంది, అది వీళ్ళకి ఇచ్చేయచ్చు. పడమట్ట 2 ఎకరాల పొలం మీ పొలానికి ఆనుకోనుంది, అది రామానికి ఇవ్వచ్చు. నేను భాగాలు పంచడంలో అంత ఖచ్చితంగా మాట్లాడటం లేదండి. రాముకి ఏదైనా ఇచ్చినట్లయితే వాడు ఎడుదిరిగి ఇక్కడ ఉండట్లేదు కాబట్టి అది కాస్త అమ్ముకొని మీ పట్టణం చేరుకుంటాం. అయ్యా, ఒక పెద్ద విషయాన్ని సింగిల్ ముక్కలో చెప్పేశారండి. రామం వాటాకు వచ్చి 2 ఎకరాలు నా పొలాన్ని ఆనుకుంటుంది కాబట్టి అది నేను కొనేసుకుంటున్నాను. ఇదిగోండి 10,000. మీరు ఎలాగో లాయరే కాబట్టి పనిలో పని ఆ పత్రాలు రాసి పంపించేయండి. అలాగే పాపయ్య గారు, వస్తానమ్మా. ఏదైనా అవసరం ఉంటే కబురు చేయండి. రారాము. వెళ్ళిక్కడి నుంచి. మా పొలం ఎవరికి అమ్మం? ఆ మొక్క చెప్పడానికి డబ్బు మొఖాన్ని కొట్టక్కర్లా. అర్థమైందిగా, ఇక వెళ్ళు. ఎలాగెక్కడ కాపురం ఉంటాం. దున్నుతాడంట దున్నుతాడు. ఏంటి దున్నేది? భూమి మీద జానడు ఎత్తులేవు. గొడ్డను కాసుకు బతకాలి. ఇలా కలిపితే రేపు పంపుతారు. రారా. ఏమిటండి మొండితనం? నువ్వు ఆ పొలం ఉంచుకొని ఏం చేద్దామని? మీ నాన్న కూడా ఆ పొలంలో బంగారం పండిస్తానని ప్రగల్భాలు పలికాడు. తర్వాత ఏమైంది? ఆ మట్టిలో కలిసిపోయాడు. నువ్వైనా నాతో పట్టం వస్తే నీకు పెద్ద చదువులు చెప్పించి ఫారెన్ పంపిస్తాను. రాపోదాం. నేను రాను మావయ్య. మా అమ్మను తమ్ముళ్ళను వదిలి నేను ఎక్కడికి రాను. మా నాన్న చేద్దామనుకున్న పని నేను చేస్తాను. ఆ మట్టిలో బంగారం నేను పండిస్తాను. మా నాన్న కళలను నిజం చేస్తాను. బాబు, నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? కంగ్రాచులేషన్స్ రామం గారు. దేనికి? జాతీయ స్థాయిలో ప్రభుత్వం అధిక దిగుబడి సాధించే రైతుకి ఇచ్చే కృషి పండిట్ అవార్డు ఈ సంవత్సరం మీకు వచ్చింది. చాలా సంతోషం. ఈ అవార్డును మీకు ఢిల్లీలో రాష్ట్రపతి అందజేస్తారు. ఈ అవార్డు మీకు రావడం మన జిల్లాకే కాదు, మన రాష్ట్రానికే గర్వకారణం. అంతా మీ ప్రోత్సాహమే సార్. కలెక్టర్ గా నా డ్యూటీ చేస్తున్నాను. ఇక్కడున్న నిరుపేదల కోసం ఇళ్ల స్థలాల అర్జీలు మీ ఆఫీసులో ఇచ్చాను. వాటి విషయం మీరు కాస్త త్వరగా చూడాలి. చూస్తాను. త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ కూడా చేస్తాను. వస్తాను. కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, రామం బాబుకి, రామం బాబుకి, రామం బాబుకి, రామం బాబుకి. ఇంకెవరికి ఇస్తారా? 200 ఎకరాలకి ఆసామిని గత 3 తరాల నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కి నిర్వహిస్తున్న వంశం మాది. నా కాకి ఇంకెవరికి ఇస్తారా? కరెక్టే, కానీ అది ఈ సంవత్సరం మీకు అబ్బాయి, తప్పుడు కోతలు కూర్చామంటే తోకం రాళ్ళు పెట్టి మాడు బాగా కొడతా. అబ్బా, అది కాదండి. అసలు ఆ అవార్డు ఎవరికి వచ్చిందంటే, అసలు విషయం చెప్తా వినండి. ఏంటది? ఆ అవార్డు మీకు రాలేదండి, రామానికి వచ్చింది. కాఫీ. రే ఖరే, ఏమిటి అంజిగాడు ఆ కలెక్టర్ని పొడి చేస్తా నరికేస్తా అంటే వెళ్ళాడరా. మన పరువు కాదు తీసేస్తాడేమో. తెలిసి చూడు. అలాగే నాన్న. రామం బాబుకి, 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 రామం బాబుకి. ఎందుకమ్మా ఈ హడావిడంతా? హడావిడే ఉంది బావగారు. ఇది మా ఆనందం బావగారు. అవునన్నయ్య, నువ్వు సాధించింది గొప్ప విజయం. అవునన్నయ్య, ఇది మన రాష్ట్రానికే గర్వకారణం.
ఇదిగో నేను పక్కన నిలబడతా, కలిపి హారతివ్వండి, ఓ పని అయిపోద్ది. ఆ. నన్ను ఆశీర్వదించమ్మా. ఈ గౌరవం అందుకోవాల్సింది నేను కాదు బాబు, నీ కన్న తల్లి. పద, మీ అమ్మా నాన్నకి నమస్కారం చేద్దు గాని. అదేమిటమ్మా, ఇదంతా నీ చేతి చలవే. సవతి తల్లిలా కాక కన్న తల్లి నన్ను పెంచావు. ముందు నువ్వే దీవించాలి. అలా అనుకు బాబు, ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకో. అమ్మా అన్నపూర్ణ, ఈ శుభ సమయంలోనే రామాన్ని పెళ్లి కొప్పించి ఆ శుభకార్యం కూడా త్వరగా కానిచ్చే ఏర్పాటు చెయ్యమ్మా. పెళ్లి మాట ఎత్తి మా బాల రోజు గోల చేస్తోంది. నేను రోజు చెప్తూనే ఉన్నాను బాబాయ్. 2 కోడళ్ళు వచ్చారు, సరిపోదామ్మా? ఎందరున్నా పెద్ద కోడలు రాంది అత్తయ్యకి నిండుగా ఉండదు. అవును బాబు, బాల చెప్పింది నిజమే. ఎవరు చెప్పినా రాజా చదువు పూర్తి కావాలి, వాడి పెళ్లి కూడా కావాలి. ఆ తర్వాతే నా పెళ్లి. నాయనా మరిదిరాజు, ఎక్కడున్నావయ్యా? తొందరగా చదివి పెళ్లి చేసుకోవయ్యా, ఓ పనైపోద్ది. ఏం కావాలి? మంచి నూనె ఉందా? కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పొట్టు మినపప్పు, సేమన పప్పులు ఉన్నాయి. మొదటి రకం బెల్లం కూడా ఉంది, చూపించమంటావా? నాకు కావాల్సింది మంచి నూనె. డాల్డా, నెయ్యి, వంట కూడా ఉంది. ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవా? లాక్యత్వం దాక్కుము మన్నోడితో అనకూడదు, అంటే తూకంలో తేడా వస్తుంది. కన్యకా పరమేశ్వరి కన్నెర చేస్తుంది. ఎవరయ్యా ఆవిడ? ఒకటే సముడు. ఇదిగో ఈ ఆటకి నీ ఇతిరి అవుతా అట్టా పావుతూనే ఉంటావా? అబ్బా, నీ గిట్టం అయితే సొక్కంగా ఇత్తురు చెయ్యి అంటావు, లేకపోతే జేట పావుడు అంటావు. నీతో గొప్ప సిక్కుచ్చి పడిందే. చాలే నీ ఆశకాలు. అవతల సావుకారింట్లో నాయుడు గారింట్లో బట్టలేయాలి. మరి సొక్క ఇత్తురు చేసుకుంటున్నా. అవును, ఈ సొక్క సావుకారిది కదూ? అవును, సావుకారు చంద్ర ఇదే. నువ్వేసుకుంటావా? ఆయన అరుస్తారయ్యా. ఉతుక్కేసిన బట్టలు ఒంటికేసుకోకుండా ఇచ్చేటోళ్ళు మానవులలో ఉన్నారా చెప్పు. పెద్ద చెప్పొచ్చోగనే పా. ఏదోలే. లేటైంది పదా. ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా, నేను సావుకారు చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి వస్తా. తొందరగా వచ్చే, అక్కడ అమ్మగారి బట్టలు మాడతారు కుకోమక. నేనేం చేయనే, నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా ముఖం మీద పడేసి మడతెట్టేసేయి అంటది. నువ్వు మాడతాడుతా ఉంటే ఆ అమ్మ సందేల వరకు మడతెట్టించుకుంటానే ఉంటది. అట్టనే ఉంది. సరే సరే, నువ్వు వెళ్ళు. తొందరగా వచ్చే. ఎవరు లేరే, ఇప్పుడే 4 సబ్బులు నొక్కెత్త పోలా. ఎవరన్నా చూస్తే సాగుగారే అనుకుంటారులే. అదే ఈ సొక్క వల్ల లాభం. దొంగతనమేమో. అయినా దొంగతనం ఎందుకు అవుద్ది? ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతుకడానికే కదా. కాదులే. ఏం చేస్తున్నా? బిల్ల, సబ్బు బిల్ల. నీకెప్పుడు సరుకులు గొడవే. నా గొడవ చూడు, చూడమంటుంటే. సత్యం, సాహుకారుని కాదని చెప్తే సబ్బు బిల్లం వేసి ఎందుకు వేసామంటుందో ఏమో. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? పెట్టు నెక్లెస్. నేనా? అవును, అందటం లేదు, సరిగ్గా పెట్టు. ఊడకుండా పెట్టవయ్యా. అట్టాగే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏంట్రా నువ్వు చేస్తున్నది? అమ్మగారు పొక్కెం పెట్టమని అడిగితేను. నువ్వు ఇక్కడ ఉన్నావేటి? ఇడు ఈరయ్యా. అయ్యో. అవునే, నేను అనుకుని ఇయ్యాలని నక్లెస్ కొక్కెం పెట్టమన్నావు, రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు, ఎల్లుండి లంగబందు బిగించమంటావు. ఏరా, నా గుడ్డలు వేసుకోదని నీకు ఎన్నిసార్లు చెప్పానురా? ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పనికొత్తాను కానీ వేసుకోవడానికి పనికిరానా? వేసుకుని నా ఇంటికి రావడం దేనికి? అమ్మాది ఆవేశపడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కుమ్మ కొన్నేరై ఉండేది. చాలేవయ్యా, నీకు ఆడికి ఆ మాత్రం తేడా తెలీదా? ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది. అదే నీ ఏలైతే పెసరబద్దలా చల్లగా ఉంటుంది. అంచేత ఏ ప్రమాదం జరగదులే. ఏటైంది బాబు? నా పిండా కూడా అయింది. పోసే రచ్చి, నా బట్టలు వేసుకోద్దా నా ఇరుగడికి నువ్వన చెప్పవే, లేకపోతే నా కొంత కొల్లేరైపోయినా ఉంది. అట్టగాయి గారు. గురు విద్య రాణి
ముద్దెట్టుకుంటాను. ముద్దెట్టుకుంటే మూతి కాలుతుంది. నాన్సెన్స్. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ముద్దెట్టుకుంటే ఏమిస్తావు? ఊడిపోయిన పళ్ళు కట్టించుకోవడానికి పన్నుకు 10 రూపాయలు చొప్పున 320 ఇస్తాను. ఓడిపోతావు, రెడీగా ఉండు. సారీ గురు. ఓ, ఆ అమ్మాయి నీ ప్రాణం కదూ. ఇట్స్ ఆల్ రైట్. లైన్ క్లియర్. రాజ్, ఏంటిది? లవ్ లెటర్. ఇక్కడ నో వేకెన్సీ, అక్కడ టూలెట్ బోర్డు ఉంది, ట్రై చేసుకో. ఎరా కూలి వెధవా, నీకెంత పొగర్రా? మా పొలంలోనే పని చేయనంటావా? కూలికి వచ్చినంత మాత్రాన మాకు మానాభిమానాలు లేవా? మేము మనుషులమేనండి. మా ఒంట్లో ఉన్నది చీవునెత్తిరి. మా అమ్మల్ని అక్కడిని తిడుతుంటే మీ పొలాల్లో పని చేయాల్సిన అవసరం మాకు లేదు. తిడతానురా, అవసరమైతే కొడతాను కూడా. ఏంటి అన్యాయం? ఎందుకు ఇతను సావగొడుతున్నావు? నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు? తప్పగా. తప్పుకోను. లేనివాడిని ఉన్నవాడు కొట్టే రోజులు పోయాయి. కడుపు మండిన పేదవాడు కన్నెర చేస్తే నీ బొటి ఉన్నవాళ్ళు కట్టుబట్టలతో ఊరు వదిలి పారిపోవాలి. బాబు, రామబాబు, మా మామ కళ్ళు తేరేస్తున్నాడు బాబు. కంగారు పడు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. మల్లన్న, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయి. అలాగే బాబు. సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా. ఈ నూకాల్ని ఈ కొండలరావు బాబే కొట్టాడు అది మీలో ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? చెప్పండి. సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా. ఈ చేతిలో సాక్ష్యం పెట్టండి, ఈ చేత్తో అరెస్ట్ చేస్తా. ఇదిగో బీపీ సన్యాసరావు, జరగని విషయాన్ని జరిగింది అని ఆవిడ మాత్రం చెప్పగలయా? నిజమే, మీరు చెప్పింది అక్షరాల కరెక్టే. కానీ నా డ్యూటీ కూడా నేను చెయ్యాలి కదా బాబు గారు. సారీ చిన్నబాబు గారు, అకారణంగా మిమ్మల్ని విచారణకు పిలిపించినందుకు ఎవరికి వంచని ఈ తల అమ్ము మీ ముందు వంచుతున్నా. డబ్బు కమ్ముడు పోయిన నువ్వు తల వంచకేం చేస్తావు సన్యాసిరావు? రామం గారు, అవును, డబ్బు కోసం నువ్వు గడ్డి తింటున్నావు కనుకనే ఈ కొండలరావు అరాచకాలు ఈ ఊళ్ళో కొనసాగుతున్నాయి. అబద్ధం ఏనారంటండి? గంగి గోవు లాంటి నా బిడ్డ మీద లేనిపోని నిందలేస్తున్నారండి. నీ కొడుకు గంగిగోవు కాదు, ఆంబోతు. అచ్చోసిన ఆంబోతులా ఊరి మీద పడి కనిపించిన వాళ్ళందరినీ చంపుకు తింటున్నాడు. రామో, పంచాయతీ ముందు రుజువు సాక్ష్యం లేని నిందలేసేస్తున్నావు, ఇది చాలా తప్పు. సరేనయ్యా, నువ్వు చెప్పిందే గనక నిజమని రుజువైతే నేను ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసేస్తాను. రుజువు చేయలేకపోతే నువ్వు మెడలో చెప్పుల దండేసుకుని ఊరేగుతావా? చెప్పండి. ఆయన చేత రాజీనామా చేయిస్తారో మీ మెళ్ళలో చెప్పుల దండే వేయించుకుంటారో తేల్చి చెప్పండి. నూకాలు, నిన్ను ఈ కొండలరావు ఎంత కిరాతకంగా కొట్టాడో ఈ పంచాయతీకి ఇన్స్పెక్టర్కి చెప్పు. నీకేం భయం లేదు, ధైర్యంగా చెప్పు. చెప్పు. సాక్ష్యం ఉంటే సీఎం నేను అరెస్ట్ చేస్తా. అయ్యా, విచారణని రేపటికి వాయిదా వేయాల్సిందిగా ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాం. ఇల్లేదు ఇయ్యాల తెలుపోలు సావుకారు. ఓయ్, నువ్వు నోరు మీరా ఇరిగా చెప్పు నూకాలు, నిజం చెప్పు. నేను చెప్తాను బాబు. చెప్పాలి వేలు, ధైర్యంగా నిజం చెప్పు. నా మొగుడు కళ్ళు కోసం తాటి చెట్టు ఎక్కి కింద పడ్డాడు. అప్పుడే దెబ్బలు తగిలాయి బాబు. నీ మొగుడుకు తాగుడు అలవాట్లేదుగా? ఉంది బాబు, నేను పచ్చి తాగుపోతున్నాను బాబు. తాగినప్పుడు నేను నిజమే చెప్తాను బాబు. ఇప్పుడు నేను చెప్పి నిజం బాబు. ఏమండి రామం గారు, తాక్కుండా అతనే స్వచ్ఛంగా చెక్ పెట్టించాడు. ఇంతకన్నా రుజువులు సాక్ష్యాలు ఏమైనా తెస్తారా? తెస్తే చెప్పండి, సీఎం నేను అరెస్ట్ చేస్తా. ఇంకేం చేస్తాడు? ఆయన మెడలో చెప్పుల దండేసుకుని ఇంటికి వెళ్లాల్సిందే. అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయాలని చూసినందుకు ఆయన మెడలో చెప్పుల దండ పడాల్సిందే. రే సూరిగా, అదే బుల్లి దండైంది రా. మా మావయ్య దగ్గరికి ఎవరైనా వచ్చారంటే నరికేస్తాను. ఎవడరా మా అన్నయ్య మెడలో చెప్పుల దండ వేసేది? దమ్మున్న మగాడైతే ముందు రండి. భాస్కర్, నీ అన్న మాటల్ని రుజువు చేసుకోలేకపోయాడు కనుక చెప్పుల దండతో సన్మానం చేయిస్తాం. వేరా ఆగరా చెత్త ఎదవ. పువ్వుల దండలేసి పూజ చేయాల్సిన దేవుడు మెళ్ళలో చెప్పుల దండ వేస్తావురా? అట్టా చేస్తే ఈ ఊరే వల్లకాడైపోద్దిరా. ఈ ఊరే వల్లకాడైపోద్ది. యారా మగ ఎదవల్లారా, రొయ్యిలాగా బారుడు మీసాలు పెంచుకున్నారు. ఒక్కడంటే ఒక్కడు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పలేరురా? మీకు రోషం లేదు? మీరు మగాడు గారు.
ఏమే ఆ మగాళ్ళకి అట్టాకు ధైర్యం లేదు. ఇంతమంది కొప్పులు పెట్టుకుని తిరిగే ఆడ కూతుళ్ళు ఉండారే, మీకు కూడా ధైర్యం లేదా? ఆ బాబు వల్ల ఎన్ని ఉపకారాలు పొందారే మీరు. ఆయన గురించి ఒక్క మాట మాట్లాడటానికి మీకు నోరు లేదు, మీ నోళ్ళు పడిపోయినాయా? వాళ్ళని తిట్టి ఏం లాభం మంగమ్మ? దరిద్రం ఎంతటి ధైర్యాన్నైనా చంపేస్తుంది. బాబు కామందుల ధనబలం వీళ్ళను నిజం చూడలేని గుడ్డివాళ్ళని చేసింది, సాక్ష్యం చెప్పలేని మోగవాళ్ళని చేసింది. వీళ్ళను ఏం ప్రయోజనం? చూస్తారేమిట్రా, ఆయన గారికి సన్మానం చేసేటప్పుడు డప్పులు కొట్టాల్సిందే. కొనండి. ఏయ్, అమ్మా, దండేరా. ఏయ్, ఆగండి. ఆగు. ఇదిగో అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య. వీళ్ళే నూకలు పెట్టని దాచారు. నేను మళ్ళీ కళ్ళ చూస్తాను అనుకోలేదురా. బాబు వీళ్ళే నా బిడ్డను దాచిపెట్టారు. నేను దాచడం కరెక్ట్ గానే దాచానే. కుర్రాన్నట్టు తెచ్చారబ్బా. పాపయ్య, నీ పాపం పండే రోజు వచ్చింది. అందుకే పసిబిడ్డను తల్లి నుంచి వేరు చేసి ఈమె చేత అబద్ధం చెప్పించావు. అవును బాబు, నా బిడ్డను దాచేసి నా చేత అబద్ధం చెప్పించారు బాబు. ఇన్స్పెక్టర్ బాబు, ఇతనే నా మొగుడిని కొట్టింది. ఇప్పుడైనా ముందుకొచ్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పండి. చెప్పండి రా, ఇప్పటికైనా నిజం చెప్పండి రా, చెప్పండి. అవును, కొట్టడం నేను చూశాను. సాక్ష్యం ఉంటే సీఎం నన్ను అరెస్ట్ చేస్తున్నావుగా, చెయ్యి. చేస్తా, అందులో ఏం డౌట్ లేదు. మిస్టర్ కొండలరావు, యువర్ అండర్ అరెస్ట్. రామం, నీ అంతు చూస్తా, నిన్ను సర్వనాశనం చేస్తా. ఇదిగో ఎస్ఐ, ఈ ఎర్ర సాబు ఆపు చేస్తే వీళ్ళు నా టాపు లేపేస్తారు. నువ్వు గానివయ్యా. పాపయ్య, ఇప్పుడెవరికి వేయాలి చెప్పుల దండ? నీకా నాకా? మీకా సందేహం ఎందుకు బాబు గారు? ఆ దండ వేయాల్సింది ఆడికే. వాయించండి డబ్బులు.